శిక్షణ కార్యక్రమానికి ఆరోగ్య చేసినటువంటి శ్రీ ఉప రమేష్ గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. కొన్ని ట్రైనింగ్స్ ఎట్లా ఉంటాయంటే అందరికీ చేరిందా లేదా అనేది ప్రధానమైనటువంటిది. రేపు ఎవరైనా వచ్చినప్పుడు ఏదన్నా నెగిటివ్ రిపోర్ట్ రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. నిన్న కూడా వాస్తవానికి రమేష్ సారు మొన్న మాట్లాడుకున్నాం. హై స్కూల్లో అందరూ 50-50 మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మెసేజ్ ఉంది. హై స్కూల్లో నేను ఏమన్నానంటే ఒక హెడ్ మాస్టరు యాక్టివ్ టీచర్, యాక్టివ్ మీన్స్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక టీచర్ను పిలిపించుకొని ఇక్కడ ఎంతో కొంత అవగాహన పొంది వాళ్ళు పోయి హై స్కూల్లో చెప్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన అనుకున్నాం. కానీ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం కొద్దిగా సహకరించాలి, గొడవ పెట్టకుండా కొద్దిగా మనము కౌంటర్గా మాట్లాడకుండా డౌట్స్ ఏమైనా ఉంటే సార్ రమేష్ సార్ చెప్పినాక అందరూ కూడా వినవలసిందిగా కొంచెం నిశ్శబ్దంగా ఉండి అందరూ కూడా సహకరించవాలి. ఎంత తొందరగా సహకరిస్తే అంత తొందరగా మనం ఇంటికి పోదాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్. నేటి ప్రశస్త ప్రోగ్రాంకి అధ్యక్షత వహించిన మన మండల నూతన విద్యాధికారి భాస్కర్ సార్ గారికి, అదేవిధంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్సులు. ఈ ప్రోగ్రాంలో భాగంగా సరి అయిన రిసోర్స్ పర్సన్స్ మనకున్నారు. వారు వివరంగా అన్ని వివరిస్తారు. ముఖ్యంగా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఏదైతే ఉందో వాళ్ళ గురించి తెలుసుకోవటం కూడా ముఖ్యమే. ఎందుకంటే వాళ్ళకు కొంచెము వాళ్ళకు ఉన్నటువంటి వైకల్యం వల్ల కొంచెం అవమానించడానికి పిల్లలు ప్రయత్నిస్తారు. కాబట్టి ఏంటంటే మరి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ఏ విధంగా నివృత్తి చేయాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని బూస్ట్ చేయాలనే విషయంలో మరి మనకు కూడా అవసరమని ప్రభుత్వం భావించి 21 డిసేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు అవగాహన కలిగిస్తారు. అదేవిధంగా యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి వీళ్ళు వివరిస్తారు. రిసోర్స్ పర్సన్స్ మరి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నిన్ననే మరి ప్రకటించబడ్డ మన పాఠశాల ఎంఎన్ఓ గారు మరి ఇప్పుడు ఎంఈఓగా మారినందుకు వారికి ప్రత్యేకంగా మనందరి తరపున మరోసారి అభినందన తెలియజేస్తూ, అలాగే సంఘం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి మరి మిగతా గెస్టెడ్ హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ప్రశస్త్. ఈ ప్రశస్త్ అనేది మామూలుగా ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్, ఓన్లీ స్క్రీనింగ్ టూల్. మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ కూడా మన ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులందరికీ కూడా మనం స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టూల్స్కు సంబంధించి క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది మనం అవగాహనతో ఉండాలి. దీనికి ఒక 1 మంత్ టైం ఉంది. ఒక నెల రోజులలో మనం చేసుకోవచ్చు. కానీ ముందుగా విద్యార్థులను 2 నుంచి 3 వారాలు కనీసం అతన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం ఎంటర్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా అంటే ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న ప్రోగ్రామే. ఇది కేవలం మన రాష్ట్రంలో తెలంగాణలో కాదు, అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ గత సంవత్సరమే జరిగిపోయినాయి. ఈ సంవత్సరం ఇది ఫస్ట్ టైము. కాబట్టి ఇప్పుడు మనం అందరినీ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి పాఠశాలలో కూడా ప్రతి టీచరు మామూలుగా అన్ని తరగతుల విద్యార్థులను ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థికి ఎదురుగా మనం ఆన్లైన్లో అందులోనే జస్ట్ టిక్ కొట్టడమే. ఒక 60 క్వశ్చన్లు ఉండే క్వశ్చన్ చదువుకోవాలి, టిక్ కొట్టాలి. హెడ్ మాస్టర్ ఏం చేయాలంటే హెడ్ మాస్టరు యూడైస్లో ఇచ్చిన లాగిన్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ అంతకుముందు మీ మన టీచర్లు రిజిస్టర్ చేసుకున్న టీచర్లను వెరిఫై చేయాలి. జస్ట్ వెరిఫై చేస్తే ఆ హెడ్ మాస్టర్ల పని అయిపోతుంది. ఇక ఆ తర్వాత మొత్తం మా టీచర్లు మన పాఠశాలలో ఉన్న పిల్లలందరినీ కూడా స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ కంటే ముందు మనం ఉపాధ్యాయులుగా ఇప్పుడు 1 మంత్ టైం ఉంది. యాక్చువల్గా అయితే చెప్పాలంటే రోజులో కూడా అయిపోతుంది. జస్ట్ కూర్చొని మన FLN మార్క్స్, CC మార్క్స్ ఏమైనా వేసినట్టే ఒక రోజులో అయిపోతాయి. కానీ దానికంటే ముందు ఉపాధ్యాయునికి ఆ విద్యార్థుల పట్ల అవగాహన ఉండాలంతే. ఇందులో ఏమైనా లోపం ఉందా లేదా అని కొద్దిగా మనకు అవగాహన ఉంటే మనం ఖచ్చితంగా టకాటక జస్ట్ పెట్టుకుంటూ పోవడమే. ఒకవేళ అంత మంచిగా ఉందనుకో నన్ ఆఫ్ దేవో అనే ఆప్షన్ ఉంది, నన్ ఆఫ్ దేవో పెడితే అయిపోతుంది. ద ప్రశస్త్ ఈజ్ ద సేఫ్ గార్డ్ అగెన్స్ట్ అన్సైంటిఫిక్ డయాగ్నోసిస్ అండ్ నీడ్లెస్ లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్. ఇది మొత్తం మీద విద్యార్థులను ఇష్టం ఉన్నట్టుగా స్క్రీనింగ్ చేసి అంటే అతనికి లోపం లేకున్నా డిజబిలిటీ లేకున్నా ఉన్నట్టు ఇలా చేయకుండా ఒక టీచర్లుగా నిత్యం గమనిస్తూ మరి ఉంటాం. కాబట్టి ఆ డిజబిలిటీని కేవలం
ఫిజికలే కాకుండా లర్నింగ్ డిజబిలిటీస్ కూడా మనం చెప్తుంటాం, ఎంత చెప్పినా నీకు చదువు వస్తలేదు. ఇప్పుడు యాక్చువల్గా మన పాఠశాలలో 30 మంది 40 మంది ఉంటే ఓ 10 మందికి అసలు చదువు వస్తలేదు, చాలాసార్లు చెప్పినామంటాం. మరి అంతనుకో డిజబిలిటీ ఉన్నట్టే కదా. మరి ఆ డిజబిలిటీ అనేది గుర్తించి దేశవ్యాప్తంగా మొత్తం పిల్లల డేటాను తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని అయితే పెట్టడం జరిగింది. ఫ్రెషర్స్ ఈజ్ ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ అండ్ రిఫరల్. జస్ట్ మనం ఏం చేయాలంటే టీచర్లుగా స్క్రీనింగ్ చేయాలి. పార్ట్ 2 అనేది మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేటర్ చేస్తారు. ఇతను ఏ డిజబిలిటీ కిందకి వస్తాడు అనేది మనకు సంబంధం లేదు, అది మిగతా వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం ఆ ప్రశ్నలకు సంబంధించి ఈ ప్రశ్నలు ఈ నుంచి ఈ ప్రశ్న వరకు ఈ డిజబిలిటీ అనేది కూడా ఉంది. సరే, అలాంటిది మనం పూర్తిగా అయితే అవగాహన అయితే మనకు ఉండాలి. ఆ తర్వాత దాన్ని బట్టి మనం పెట్టిన రైట్లను బట్టి అతను ఏదో ఒక డిజబిలిటీకి వెళ్ళిపోతాడు. టోటల్ 21 రకాల డిజబిలిటీ ఉన్నాయి, 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీ ఉన్నాయి. కాబట్టి మనం కేవలం ఇక పెట్టినంత మాత్రాన వీడు సిడబ్ల్యూఎస్ అని పడిపోతాడు, మన బల్ల యూడేస్లో సిడబ్ల్యూఎస్ అని ఎంతమంది ఉంటారు అంతమంది పడతారు అనేది లేదు. కాబట్టి అలాంటి టెన్షన్ 21 రకాల డిజబిలిటీస్లో ఏదో ఒక డిజబిలిటీకి వెళ్తాడు. డిజబిలిటీ అంటే లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే, బిహేవియర్ డిజబిలిటీ, ప్రవర్తన లోపాలు ఏవైనా ఉండొచ్చు. అవన్నిటిని మనం క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థిని మనం ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఇది స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ బై టీచర్స్. అందరు విద్యార్థులను దేశవ్యాప్తంగా ప్రైవేటు ఫస్ట్ ఫౌండేషన్ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఇది చేయాల్సిందే. ప్రైవేటు యూడైస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే. ప్రైవేటు కాలేజీ వాళ్ళు కూడా రావాలి. అసలు కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ విద్యార్థులను డేటాని ఎంటర్ చేయాల్సిందే. ప్రైవేట్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఓన్లీ మన గవర్నమెంటే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలందరి డేటా కూడా ఉంటుంది. స్క్రీనింగ్ ఇది పార్ట్ 1 మనం చేస్తాం. అందరు విద్యార్థులు చేయాల్సిందే. స్క్రీనింగ్ ఆఫ్ స్టూడెంట్స్ బై స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఇది పార్ట్ 2 వాళ్ళు చేస్తారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ చేస్తారు. ఇది మనం పేరెంట్ కన్సెంట్, అవసరమైతే మనం పేరెంట్ని కూడా కన్సెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డిజబిలిటీ అది పెట్టేటప్పుడు కొద్దిగా మనకు అది అనిపించినప్పుడు ఒకవేళ అవసరమైతే పేరెంట్స్ కూడా చెప్పొచ్చు. రెఫరల్, మనం ఓన్లీ రిఫరల్ డయాగ్నోసిస్ సర్టిఫికేషన్ అనేది మనం ఏమి ఇవ్వము. జస్ట్ ఇది దానికి సంబంధించి దీంతో సర్టిఫికేషన్ అనేది వచ్చుడు ఏముండదు, అది సాధారణ దానికి సంబంధించి వేరే ఉంటుంది. చూడండి పార్ట్ 1. బిఫోర్ యూజింగ్ ఫ్రెషర్స్ అటెండ్ ఓరియంటేషన్ మీటింగ్ వర్క్షాప్ అండ్ రీడ్ ద డాక్యుమెంట్ కేర్ఫుల్లీ. ఈ డాక్యుమెంటు మొత్తం ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్గా చదవాల్సిందే. ఓరియంటేషన్ కానీ వర్క్షాప్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఇది పొందుతున్నది అదే అన్నట్టు. ఎందుకంటే తెలియకనే ఇష్టం ఉన్నట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఫ్రెషర్స్ పార్ట్ 1 is to be used for screening all the students in a class. Freshers part 1 to be administered by the class teacher with the help of subject teachers where required. అంటే కేవలం ఇప్పుడు ఒక తెలుగు సారు సబ్జెక్ట్ క్లాస్ టీచర్ ఉండు, అతను ఒక్కనికే అన్ని ప్రవర్తన తెలియదు. మరి మ్యాథ్స్ సార్ని అడగాలి, మ్యాథ్స్లో ఏమన్నా వెనుకబడి ఉండా, ఏ డిజబిలిటీ ఉన్నాయి, ఇంకా వేరే వేరే సబ్జెక్టులలో కూడా అందరి కోఆర్డినేషన్ తోటి మరి అందరం కలిసి చేయాల్సిన పని. ఎందుకంటే ఒక విద్యార్థి గురించి ఒక సబ్జెక్ట్ సార్ ఒక తిరిగా ఊహించవచ్చు, ఇంకో సబ్జెక్ట్ సార్ ఇంకో తిరిగా ఊహించవచ్చు, పీఈటీ సార్ ఇంకో తిరిగా ఊహించవచ్చు. కాబట్టి ఇవన్నిటిని కూడా బేస్ చేసుకోవాలి. టీచర్ షుడ్ టిక్ ఎస్ అకార్డింగ్ టు ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫ్రెషర్స్ పార్ట్ 1. జస్ట్ మనం టిక్ చేయాలి. అది ఎలా చేయాలో కూడా నేను మొత్తం మీద నా ఫోన్లో నేను చేస్తూ మీకు కూడా చూపిస్తాను, అది కూడా చేద్దాం. టీచర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కూల్ హెడ్స్ టు షేర్ దేర్ అబ్జర్వేషన్ విత్ పేరెంట్స్ గార్డియన్స్ ఆఫ్ ద స్క్రీన్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ద ఫ్రెషర్స్ పార్ట్ 1. అక్కడ వీలైతే హెడ్ మాస్టర్ సలహా కానీ గార్డియన్స్ సలహా కూడా, అంటే అక్కడ నిజంగా కూడా ఏదైనా అనిపిస్తే కొంచెం సజెషన్ అడగవచ్చు. మొత్తం మీద 1 month టైం అయితే మనకు ఉంటుంది. బిఫోర్ యూజింగ్ ఫ్రెషర్స్ పార్ట్ 1 టీచర్ షుడ్ అబ్జర్వ్ ద స్టూడెంట్ ఫర్ 2 weeks ఆర్ మోర్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ అంటే అకాడమిక్గా ఎలా ఉన్నాడు, సోషల్, బిహేవియరల్, మొబిలిటీ అండ్ ఓరియంటేషన్. ఇది అందుకనే స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళకి తెలియదు. మనం రోజు చూస్తున్న విద్యార్థికి మరి అకాడమిక్ ఎట్లా ఉన్నాడు, సోషల్గా, బిహేవియరల్గా ఇవన్నీ ఎలా ఉన్నాడు అనేది ఉపాధ్యాయులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇది మన ఉపాధ్యాయులకు కూడా పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద స్క్రీన్డ్ స్టూడెంట్స్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ అండ్ ఈజ్ టు బి షేర్డ్ విత్ కన్సర్న్డ్ పేరెంట్స్, గార్డియన్స్ అండ్ ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ. ఎవరినైనా మనం సంప్రదించి తీసుకోవచ్చు. ఫ్రెషర్స్ యాప్ ఎలా, మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలి. స్కూల్ హెడ్ మనం యూడైస్లో ఇచ్చిన మెయిల్ ఐడి తోటి ఖచ్చితంగా లాగిన్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీచర్ అయితే సొంత మెయిల్ ఐడి, మీ ఇష్టం ఉన్న మెయిల్ ఐడి పెట్టుకోండి. స్పెషల్ ఎడ్యుకేటర్ వాళ్ళ మెయిల్ ఐడి తోటి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది స్టార్ట్ అయింది క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత, విద్యార్థి యాడ్ చేసిన తర్వాత ఆ విద్యార్థికి ఎదురుగా ఒక 60 questions వస్తాయి.
ఈ క్వశ్చన్స్ మీద మనకు అవగాహన ఉండాలి. ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు అని తెలిస్తే మనం అబ్జర్వేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఈ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 26 తారీఖు లోపల మనం ఫైనల్ చేసుకోవాలి. కాబట్టి ఆ లోపల మన అబ్జర్వేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీద అవగాహన పెంచుకోండి. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఆర్ నీడ్ సపోర్ట్ టు వాక్ ఆర్ క్లైంబ్ స్టేర్స్. ఇబ్బంది అంటే నడవడంలో ఇబ్బంది లేదా మెట్లు ఎక్కడానికి ఇట్లా అతను ఏదైనా మద్దతు అవసరం, నడవలేకపోతుండు, ఎస్ అని ఇక టిక్ కొట్టాలి అంతే. దానికి ఎదురుగా మీకు ఒక బాక్స్ కనబడుతుంది, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఎస్ సార్ నువ్వు అంతే, జస్ట్ క్లిక్ పడిపోతుంది. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్ట్ ఇన్ మూవింగ్ యూజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ రైటింగ్, ఈటింగ్, సరే తినలేకపోతుండు, రాయలేకపోతుండు. తర్వాత దిస్ స్టూడెంట్ హ్యాస్ అబ్జర్వేషన్ డిఫార్మిటీ సచ్ యాజ్ మిస్సింగ్ ఎనీ బాడీ పార్ట్స్, ఏ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్, ఫింగర్, లెగ్. ఏదైనా మిస్ అయింది, లెగ్, ఫింగరు ఏదైనా లేకుండా ఉండడం, శరీర భాగాలు ఏదైనా కోల్పోవడం అన్నట్టుగా. మామూలుగా అందరికీ దాదాపుగా మీ క్వశ్చన్ చదువుతుంటే అర్థం అవుతుంది. దిస్ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ నమ్నెస్, తిమ్మిరి. ఎవరికైనా విద్యార్థులకు తిమ్మిరి ఉన్నట్టయితే కాళ్ళు చేతులలో ఏమైనా తిమ్మిరి ఉంటే అది కూడా మీరు గుర్తించండి. పార్ట్ 1C. దిస్ స్టూడెంట్ హ్యాస్ స్టిఫినెస్, ఫ్లాపీనెస్ ఇన్ లిమ్స్ అండ్ ఆర్ జర్కీ మూమెంట్ ఇన్ లిమ్స్, జర్కీ వాకింగ్ ప్యాటర్న్, ఇన్వాలంటరీ మూమెంట్స్. అంటే అతనికి అసంకల్పిత నియంత్రణ లేకుండానే అతను ఇష్టం ఉన్నట్టుగా ఏదైనా చేస్తుంటే కదలికలు, అతనికి తెలియకుండానే ఆ కదలికలు ఏమైనా ఉంటే అలాంటిది మనం గుర్తించాలి. దిస్ స్టూడెంట్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, డిఫికేటింగ్, వాషింగ్, ఈటింగ్, హోల్డింగ్ అండ్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్స్, కట్టింగ్, పేస్టింగ్. అంటే విద్యార్థికి అంటే స్వీయ మామూలు సహాయ నైపుణ్యం అంటే సొంతంగా మల విసర్జన పోలేడు, సొంతంగా కడుక్కోలేడు, తినలేడు, వస్తువులను పట్టుకోవడం ఇట్లా పట్టుకోలేడు, అలాంటి వాళ్ళు ఉంటే మనం క్లిక్, లేకపోతే జస్ట్ మనం ముందుకు వెళ్ళడమే. దిస్ స్టూడెంట్ హ్యాస్ స్లర్డ్ అంటే అన్క్లియర్ స్పీచ్ ఆర్ డ్రూలింగ్. అంటే ఇది చొంగగార్చడం కానీ లేకపోతే మాట సరిగా రాదు అని ఏదన్నా అలాంటి ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టాలి. దిస్ స్టూడెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ షార్టర్ ఫర్ హిజ్ ఆర్ ఏజ్. అతని ఏజ్ కంటే అతను పొట్టిగా ఉండాలి. అతను అంటే మరీ ఇప్పుడు ఒక 5th క్లాస్ ఉన్నాడు, 7th క్లాస్ ఉన్నాడు, అతను కనీసం ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంటే మనం గుర్తుపెట్టాల్సింది. దిస్ స్టూడెంట్ హ్యాజ్ ఏ డిస్ప్రపోర్షనేట్లీ లార్జ్ హెడ్, బోర్డ్ లెగ్స్, షార్ట్ ఫింగర్స్, నెక్. అంటే పెద్ద తల, వంగి ఉన్న కాళ్ళు, చిన్న వేళ్ళు ఇలాంటివి ఉంటే ఇది కూడా పెట్టాలి. దిస్ స్టూడెంట్ ఫాల్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ హ్యాస్ డిఫికల్టీ గెటింగ్ అప్ ఫ్రమ్ ఏ లయింగ్ ఆర్ సిట్టింగ్ పొజిషన్. విద్యార్థి తరచుగా పడిపోతాడు, మరి పడుకున్నా లేదా కూర్చున్న స్థానం నుండి అట్లా లేవడం కష్టం. దిస్ స్టూడెంట్ ఆల్వేస్ వాక్స్ ఆన్ హిజ్ ఆర్ టోస్. విద్యార్థి ఎల్లప్పుడూ అతని ఆమె కాళ్ళపై అంటే నిలబడలేడు. తర్వాత దిస్ స్టూడెంట్ ఈజ్ అన్ యాసిడ్ అటాక్. ఎవరైనా యాసిడ్ అటాక్ అయిన విద్యార్థి మన పాఠశాలలో ఉంటే క్లిక్. దిస్ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు సీ ఎనీథింగ్ యూజింగ్ బోత్ ఐస్. 2 కళ్ళతో చూడలేకపోతుండు, ఏదైనా ఒకటే కన్నుతోటి ఇట్లా చూస్తుండు, అలాంటప్పుడు అది చూసుకోవాలి. దిస్ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు సీ ఎనీథింగ్, ఓకే. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ సీయింగ్ ఇన్ లో లైటింగ్ ఆర్ ఫీల్స్ ద నీడ్ టు మూవ్ టువార్డ్ ద సోర్స్ ఆఫ్ లైట్. అంటే ఇప్పుడు జర కొద్దిగా డిమ్గా ఉంటే ఇక్కడ కాకుండా ఏదో లైట్ ఉన్న కాడికి పోయి చూస్తున్నాడు, అలాంటప్పుడు కూడా మనం ఆ విద్యార్థిని గుర్తించాలి. అంటే తక్కువ వెలుతురులో చూడడం ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వాళ్ళు. దిస్ స్టూడెంట్ బ్లింక్స్, రబ్స్ హిస్ ఆర్ ఐస్ ఫ్రీక్వెంట్లీ ఆర్ కంప్లైంట్స్ అబౌట్ బర్నింగ్ సెన్సేషన్ ఆర్ ఇచ్చింగ్నెస్ ఇన్ ఆర్ అరౌండ్ ద ఐస్, ఫ్రీక్వెంట్ హెడేక్. తరచుగా తలనొప్పి, కళ్ళు రాయడం, రుబ్బడం, ఇట్లా రుద్దడం ఇలాంటివి చేస్తున్నాడు. దిస్ స్టూడెంట్ హోల్డ్ ఏ బుక్ టూ ఫార్ ఆర్ టూ క్లోజ్. మరీ దగ్గరగా మరీ దూరంగా విద్యార్థి పెట్టి చూసి చదువుతున్నా అనుకోండి, మనం అతని విద్యార్థి కూడా ఆడ క్లిక్ కొట్టాలి. తర్వాత ది స్టూడెంట్ ఫేసెస్ డిఫికల్టీస్ వైల్ రీడింగ్ సచ్ ఎస్ మిస్ప్లేస్ ద లైన్ ఆర్ స్కిప్ లైన్స్ ఇన్ బిట్వీన్, ఒమిట్ వర్డ్స్, యాడ్స్ వర్డ్స్, మూవ్స్ అహెడ్ అలాంగ్ ద టెక్స్ట్. అంటే చదువుతూ కొన్ని పదాలను వదిలేస్తుండు, కొన్ని వాక్యాలను వదిలేస్తుండు, అంటే అక్కడ స్కిప్ చేస్తున్నాడు. అలాంటి విద్యార్థి అంటే ఒక్క రోజులో చేస్తే చేయకండి. ఒకరోజు ఎవరో అందరం, ఇప్పుడు నేను కూడా వర్డ్స్ చదువుతప్పుడు సడన్గా ఏదైనా మిస్ కావచ్చు. మనం నిరంతరంగా అతను తరచుగా చేస్తూ ఉన్నాడు, చదువుతుంటే ఏదో ఒక పదాన్ని వదిలిపెట్టి చదువుతుండు, అలాంటి వాళ్ళను మనం గుర్తించాలి. ది స్టూడెంట్ అవాయిడ్స్ ఎంగేజింగ్ ఇన్ యాక్టివిటీస్ రిక్వైరింగ్ విజువల్ ఫోకస్ సచ్ యాజ్ రీడింగ్ ఆర్ కలరింగ్ ఆర్ రైటింగ్, కాపీయింగ్ ఫ్రమ్ బ్లాక్ బోర్డ్ ఆర్ ప్రిఫర్స్ టు కాపీ ఫ్రమ్ పీర్స్. అంటే చదవడం లేదా రంగులు వేయడం, బ్లాక్ బోర్డ్ నుండి రాయడం, ఇట్లా కాపీ చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాడు. వేరే వాళ్ళ నుంచి చూసి కాపీ చేస్తుంది కూడా ఇబ్బంది పడుతున్నాడు, అతనికి టిక్ చేయాల్సిందే. నెక్స్ట్, ది స్టూడెంట్ క్లోజెస్ ఆర్ కవర్స్ వన్ ఐ వైల్ రీడింగ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్లోజ్ ఆబ్జెక్ట్స్. ఒక కన్ను ఇట్లా మూసి చేస్తున్నాడు, అలాంటిది కూడా మీరు గుర్తించాలి. ది స్టూడెంట్ హ్యాస్
మిస్లైన్డ్ ఐస్, అసిమెట్రికల్ ఆర్ స్క్వింట్. అంటే ఈ విద్యార్థికి అసమాన, అంటే కొంతమంది కళ్ళు రెండు సమానంగా ఉండవు, ఒక కన్ను వేరే తిరిగి ఉంటుంది, ఇంకో కన్ను వేరే తిరిగి ఉండడం, లేకపోతే మెల్ల కన్ను ఉండడం, అలా రెండు కన్నులు కూడా సమానంగా లేకుండా కూడా మనం గుర్తించాలి. దిస్ స్టూడెంట్ టర్న్స్ హెడ్ టు పొజిషన్ ఇయర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ పర్పస్ఫుల్లీ వాచెస్ ద ఫేస్ ఆఫ్ ద స్పీకర్ డ్యూరింగ్ ఎ కాన్వర్జేషన్. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే అట్లా వాళ్ళు మాట్లాడే వాళ్ళకి పోయి ఇట్లా వింటుండ అనుకోండి, అలాంటప్పుడు కూడా ఆ విద్యార్థిని కూడా మనం గుర్తించాలి. దిస్ స్టూడెంట్ డస్ నాట్ రెస్పాండ్ వెన్ అడ్రస్డ్ ఆర్ కాల్డ్ అవుట్. మనం పిలిచినా వలుపుతలేడు. రాజు వేక స్టాండప్ అంటే కూడా అంత ఈజీగా తరచుగా అలా చేస్తున్నప్పుడు కూడా మనం గుర్తించాలి. దిస్ స్టూడెంట్ యూజెస్ అన్యూజువల్లీ లౌడ్ వాయిస్ వైల్ స్పీకింగ్ ఆర్ ఆఫెన్ మిస్ప్రొనౌన్స్ వర్డ్స్. అంటే మాట్లాడేటప్పుడు బిగ్గర గొంతు ఉపయోగించడం, లేదా తరచుగా పదాలను తప్పుగా ఉచ్చరించడం, ఇది కూడా ఈ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు అన్ని రిలేటెడ్ క్వశ్చన్సే కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా కొద్దిగా మనం అర్థం చేసుకొని ఇలాంటివి వచ్చినప్పుడు ఆ విద్యార్థిని రాసుకోవాలి. ది స్టూడెంట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ ఫర్ రెప్యుటేషన్ డ్యూరింగ్ డిక్టేషన్ ఆర్ వర్బల్ ఇన్స్ట్రక్షన్. డిక్టేషన్ మౌఖిక సూచన సమయంలో తరచుగా పునరావృతం చేయమని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఏదన్నా కుక్క రాయమని ఏంటి సార్, ఏం సార్ మేము చెప్పారు సార్ అని మళ్ళీ మళ్ళీ అడగడం, అంటే మనం చెప్పిన పదాన్ని అతనికి సరిగా వినబడలేదని అర్థం. ది స్టూడెంట్ హాస్ ప్రాబ్లమ్స్ ఇన్ హియరింగ్ ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ సచ్ యాజ్ ద స్కూల్ బెల్, పీపుల్ కాలింగ్ ఆర్ ఈజ్ నాట్ సర్ప్రైజ్డ్ బై లౌడ్ నాయిసెస్. అంటే ఒక స్కూల్ బెల్లు వినబడదు, అలా ఏది కూడా అంటే సరిగ్గా వినలేకపోతున్నాడు. మామూలుగా రెగ్యులర్గా ఒక బెల్ అయితే కూడా ఆ బెల్ అయినట్టు కూడా అట్నే ఆడుకుంటుంటాడు, ఎందుకంటే అంటే వినబడలేదని అర్థం. ఆ విధంగా విద్యార్థిని గుర్తించాలి. పదాలు లేదా పదాల భాగాలను, అంటే దిస్ స్టూడెంట్ రిపీట్స్ వర్డ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ స్పీక్ ఇన్ షార్ట్ ఫ్రాగ్మెంటల్ ఫ్రేజెస్. అంటే మళ్ళీ మళ్ళీ చెప్పిన దాన్ని మళ్ళీ ఏదో పునరావృతం చేయడం, విచ్ఛిన్నమైన పదబంధాలతో అంటే ఆ పదాన్ని కరెక్ట్గా సరిగా చదవలేకపోవడం. ది స్టూడెంట్ స్టామర్స్ వైల్ స్పీకింగ్ ఆర్, అంటే నత్యంతంగా స్పీకింగ్ ఆర్ స్పీక్స్ ఇన్కరెంట్లీ. మాట్లాడేటప్పుడు తడబడతాడు, అసంబద్ధంగా మాట్లాడతాడు. అదే ది స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ కమ్యూనికేటింగ్ ఆర్ సోషలైజింగ్ విత్ అదర్స్. ఇది కూడా ఒక డిజబిలిటీ. డిజబిలిటీ అనేది అన్ని రకాలుగా చాలా రకాలుగా ఉన్నాయి. అంటే సమాజంతో తన దోస్తులతోటి కలిసిపోతలేడు, ఆడుకుంటలేడు, వాడు ఒంటరిగా ఉంటుండు. ఇది కూడా ఒక డిజబిలిటీ కిందనే మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, దిస్ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు డూ ఎవ్రీడే టాస్క్ లైక్ ఫినిషింగ్ హోంవర్క్, ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్, డైరెక్షన్స్ ఆఫ్ ద టీచర్ ఆర్ ఈవెన్ యూజింగ్ ద వాష్రూమ్ వితౌట్ హెల్ప్. కనీసం తన రోజువారీ పనులు కూడా చేయలేకపోతున్నాడు. దిస్ స్టూడెంట్ బిహేవియర్ డస్ నాట్ కన్ఫర్మ్ టు ద కాంటెక్స్ట్, ప్లే గ్రౌండ్, classroom, home are accepted social norms. For example, frequently walks out of the class without permission, speaks out of turn and keeps repeating. అంటే విద్యార్థి ప్రవర్తన సందర్భానికి తగినట్టుగా, అంటే సామాజిక నిబంధనకు అనుగుణంగా లేదా ఉదాహరణకు అనుమతి లేకుండా తరచుగా క్లాస్ నుండి బయటకు వెళ్ళడం, అంటే తన వంతు రాకముందుకే అలా బయటకు వెళ్ళడం, అలాంటివి చేస్తున్నప్పుడు కూడా మనం విద్యార్థి గుర్తించాలి. అంటే ఓసారి మనకు చెప్పకుండా బయటికి పోతుంటాడు, అలాంటి పిల్లలు ఎవరన్నా ఉన్నారా అనేది కూడా మనం గుర్తించాలి. The student has difficulty in applying what is learned successfully in one situation context to another. For example, she or he can solve questions related to addition with pen and pencil and paper, but is unable to answer when asked if there are 5 bananas and 3 mangoes, how many fruits are there in total. అన్నప్పుడు అంటే నిజ జీవిత సమస్యను చేయలేకపోతుంది. తనకి ఎడిషన్ వచ్చు, సబ్ట్రాక్షన్ వచ్చు, కానీ ఎప్పుడైనా అక్కడ 4 పెన్నులు ఉన్నాయి, ఇక్కడ 2 పెన్నులు ఉన్నాయి, మొత్తం ఎన్ని పెన్నులు బాబు అంటే చెప్పలేకపోతున్నాడు. అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ పర్ఫెక్ట్గా వచ్చినాక కూడా నిజ జీవిత సమస్యలకు అర్థం చేసుకోలేకపోతే కూడా మనం అతనికి కూడా అంటే డిజబిలిటీ ఉన్నట్టే. మామూలుగా కొంతమందికి మ్యాథమెటిక్స్ తొందరగా అర్థం కాదు, అంటే దానికి సంబంధించి క్వశ్చన్స్ సరిగా అర్థం చేసుకోలేకపోతారు. అలాంటి వాళ్ళని కూడా అది లెర్నింగ్ డిజబిలిటీ కిందికి వస్తుంది. ఆ డిజబిలిటీ కూడా మనం ఎంటర్ చేయాలి. దిస్ స్టూడెంట్ హ్యాస్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ దట్ ల్యాక్స్ క్లారిటీ ఈవెన్ ఆఫ్టర్ సఫిషియంట్ ప్రాక్టీస్ అండ్ ఎక్సర్సైజ్. హ్యాండ్ రైటింగ్ మస్తు ప్రాక్టీస్ ఇచ్చినా కానీ అతను సరిగా రాయట్లేదు. అంటే సఫిషియంట్ ప్రాక్టీస్ ఉట్టిగానే అని కాదు, చాలా మంచి ఎన్నిసార్లు చెప్పి గిట్లా చెప్పి గట్లా చెప్పి రాపిచ్చినా కానీ మంచిగా లేదనుకోండి, రైటింగ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉందనుకోండి, అది కూడా ఒక డిజబిలిటీ. అంటే అతని ఫింగర్స్లో ఏదో ఒక స్టిఫ్నెస్ లేకపోవడమా, ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే అతనికి అలా తప్పు పోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ అలా సఫిషియంట్ ప్రాక్టీస్ ఇచ్చినాక కూడా అసలు ఏదో కొంగలు దొక్కినట్టు రాస్తాడంట, ఏదో దొక్కినట్టు అట్లా అడగోలుగా రాస్తుండు, రాత మంచిగా ఉండలేదు, అది కూడా మన డిజబిలిటీ. దిస్ స్టూడెంట్ హ్యాస్ కంటిన్యూస్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ రీడ్.
చదివిన దాన్ని అర్థం చేసుకోవడంలో నిరంతరం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చదువుతుండు కానీ అస్సలు అర్థం అవుతలేదు. వాక్యం మంచిగా చదువుతుండు కానీ అర్థం చేసుకోలేకపోతుండు. ఏందిరా అంటే చెప్తలేరు విషయం. అది కూడా ఒక డిజబిలిటీ. మనం కూడా చెప్తుంటాం బల్లే, మేము ఎంత చెప్పినా మా పిల్లలు ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఓన్లీ 2-3 మంచిగా చదువుతారు, ఇంకా 5-6 అసలు ఎన్నిసార్లు చెప్పినా ఆ పాఠం అర్థమవుతలేదు, లేకపోతే విషయం అర్థమవుతలేదు అంటాం. అంటే అది కూడా ఒక లెర్నింగ్ డిజబిలిటీ అన్నట్టు. ఆ విధంగా అలాంటి విద్యార్థులను కూడా మనమైతే గుర్తించాలి. The student exhibits difficulty in recalling the spelling of learned words, grammar, punctuation, organization even after teaching multiple times. అనేకసార్లు బోధించిన తర్వాత కూడా పదాలు, వ్యాకరణ, విరామ చిహ్నాలు, అమరికలను గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది. అంటే ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలనో, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలనో. ఓకే, అంటే 21 డిజబిలిటీస్ ఉన్నాయని చెప్పినా కదా సార్. ఓకే ఓకే సార్, నేను దీని మీద మళ్ళీ పూర్తిగా విన్న తర్వాత మీకు క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. సారు చెప్పినట్టు స్పెషల్ ఎడ్యుకేటరు ఈ ఆన్సర్లకు స్పెషల్ ఎడ్యుకేటర్కు అర్థం కాదు. ఇప్పుడు పిల్లలు పదాలు చదువుతుండా, వాడు ఇష్టపెడుతుండా, వానికి అర్థమవుతుందా అనేది స్పెషల్ ఎడ్యుకేటర్ ఏ విధంగా వచ్చి చేయడానికి వీలు కాదు. మీరు అన్నట్టు ఫిజికల్గా కానీ ఇంకేదైనా సమస్య ఉన్నప్పుడు చేయగలుగుతాడు. కానీ ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు స్పెషల్ ఎడ్యుకేటర్ చేయలేడు. అదే 20 సార్ నేను ఒక హెడ్ మాస్టర్ చెప్తున్నా సార్. నేను హెడ్ మాస్టర్ టీచర్ కదా సార్. సార్ అట్లని కాదు సార్, ఇప్పుడు హెడ్ మాస్టర్ టీచర్గా చేస్తున్నాం, కానీ హెడ్ మాస్టర్గా నేను లాగిన్ కావాల్సిందే. నేను టీచర్కి కూడా లాగిన్ అయినా. ఆల్రెడీ మా బడిలో విద్యార్థులను ఒక క్లాస్ని యాడ్ చేసిన, ఒక విద్యార్థిది కూడా చేసినా కూడా అది కూడా ఎట్లా చేయాలి అని కూడా అన్నీ చూపిస్తాం మీకు. దాదాపుగా దానికి సంబంధించి క్లియర్గా మీకు వివరంగానే దాదాపు మీ ఫోన్లో ఏదైతే మనం ఎట్లయితే ఫోన్ నడుస్తుందో ఇందులో కూడా మీకు ఇదే స్క్రీన్ మీద కూడా అదే ఫోను మీకు చేసి చూపిస్తాను. మీకు ఆ తర్వాత మీరు మీ డౌట్స్ అన్నీ అడగండి సార్. యాక్చువల్గా నేనైతే గంట సేపు జూమ్లో అటెండ్ అయినా. యాక్చువల్గా ఈ ట్రైనింగ్ కానీ ఆ ట్రైనింగ్స్కు మామూలుగా ఈ వ్యతిరేకమే నేను. కానీ ఇక్కడ మండలం నుంచి మామూలు నాకు ఫోన్ చేసి వాళ్ళు సార్ మీరు జూమ్లో అటెండ్ కాండి, ఒక ఆర్పి కావాలి ఇది అంటే నేను దీని గురించి ప్రశస్త అనే మాట అప్పుడు కూడా కొత్తగా విన్నా. నాకు తెలియదు అసలు ఇంతమంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలనో ఇంకేదో అనే. మామూలుగా ప్రైమరీ స్కూల్ ఆర్పిగా చేస్తాం కాబట్టి మండలం నుంచి మీ ఆర్పిగా పేరు ఇచ్చిరంటే మనం అందులో జాయిన్ అయినాక తెలిసింది ఇదంతా స్టోరీ అని విన్నాక ఇప్పుడు నా సొంత నాలెడ్జ్ తోటే అంటే మొత్తం అర్థం చేసుకొని నేను మీకు ఉన్న విషయాన్ని చెప్తున్నా. మీరు మీ విషయంలో మీరు కూడా సొంతంగా ఇంకా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దీనికి మీకు ఏంటంటే సాధ్యమైనంత అర్థం కావాలని చెప్పేసి నేను ఎంతో అంటే అనేక రకాలుగా రీసెర్చ్ చేసి ఎన్నో ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో వాళ్ళు చేసిన వాళ్ళవి చూసి ఇంకా అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి మీకు సులభంగా అర్థం కావడం కోసం నేను ఈ విధంగా ఇలా చేసి మీకు చెప్తున్నాను. నాకు జస్ట్ జూమ్లో నేను ఓన్లీ ఆ క్వశ్చనరీ జస్ట్ గిట్ల అని చెప్తే విన్నాను. కాకుండా మీకోసం ఇంకా బాగా అర్థం చెప్పడం కోసం నా ప్రయత్నం చేస్తున్నా. సరే, ఒకవేళ నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఒకవేళ డిజబిలిటీ మీదన్నా అయి ఉంటుంది, లేకపోతే నాది డిజబిలిటీ కూడా అయి ఉంటుంది. అంటే డిజబిలిటీ అనేది నిజానికి అందరికీ అన్ని సామర్థ్యాలు ఉండవు. మనలో ఒక స్థాయిలో ఏ డిజబిలిటీ లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేటోని కాదు, అందరం ఒక్కొక్క స్థాయిలో ఉండేటోళ్ళం కాదు. కొంత డిజబిలిటీస్ అయితే ఉంటాయి. అది టెక్నికల్ డిజబిలిటీ అనుకోండి, మ్యాథమెటికల్ డిజబిలిటీ అనుకోండి. ఎమ్మటే ఇప్పుడు ముచ్చట చెప్పగానే మళ్ళీ ఎమ్మటే చెప్పురామా అంటే ఆ వాక్యం ఒక్క పదం కూడా చెప్పేటోడు ఓడు ఉంటాడు. ఓడు వాక్యం మొత్తం చెప్తాడు. ఓడు ఏం చెప్తాడు సార్, ఆ ఒక్క మాట నోటకెళ్ళి రాదు. అంటే ఇదంతా అందరికి ఒకసారి మనం చదువు చెప్తున్నాం. నేను ఇప్పుడు అందరికీ ఒక తిరిగానే చెప్తున్నా. ఒకరికి చాలా స్పష్టంగా అర్థమైంది, ఒకరికి ఏమో తొందరగా అర్థం కాలేదు. అంటే ఎక్కడో చోట ఒక డిజబిలిటీ అనేది ఉందనేది అర్థమవుతుంది. మరి దేశంలో మనం ఊకే చెప్తాం మన పిల్లలకు చదువు 100కి 20% 30% చదువు వస్తుంది. 20-30% మందికి ఇప్పుడు ఎంతమందికి చదువు వస్తుంది ఎఫ్ఎల్ఎల్ రాయమంటే 20% మరి 25%. మిగతా వాళ్ళకి ఎందుకు వస్తలేదు? మనం ఏం చెప్తున్నాం? డిజబిలిటీ సార్, వాళ్ళు వస్తలేదు సార్, ఎంతసేపు చెప్పినా వస్తలేదు అంటారు. మరి అది డిజబిలిటీ ఉన్నట్టా లేనట్టా?
మరి అది మనం గుర్తించాలన్నా గుర్తించొద్దా? మరి ఎవరు పెట్టాలా డిజబిలిటీ అని? మరి డిజబిలిటీ లేదనుకుందాం, మరి ఎందుకు రాదు చదువు? ఏ డిజబిలిటీ లేదు, పదం చెప్పగానే చదువుతుండు, ఆ వర్డ్స్ రాయమంటే రాస్తుండు, విన్నది వింటుండు, చేస్తూ చెప్తుండు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం అంటున్నాం నవ్వుతే ఏవో పెడదాం. మరి ఎట్లా? మరి ఎందుకు వస్తలేదు? సరే వేరేటి కొన్ని ఉండొచ్చు, కానీ అటెండెన్స్ కూడా చూస్తాడు. అటెండెన్స్ ఉన్నా కానీ ఇంకెందుకు వస్తలేదు అంటే సార్ డిజబిలిటీ సార్ డిజబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. డిజబిలిటీ లేకుండా ఒకరికి తొందరగా వచ్చి ఒకరికి లేదంటే అతనిలో కొంత సహజ సామర్థ్యాలు అనుకోండి, కొద్దిగా అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనుకోండి, ఇంకా అనేక పరిణామాలు ఉన్నాయి. సరే అన్నిటి జోలికి పోను. నాకు అర్థమైన కాడికి మాత్రం ఇక్కడ ఉన్న విషయాలు మనకు సంబంధించింది అయితే మీరు టిక్ కొట్టండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అనరు. తర్వాత అది స్క్రీనింగ్లో అది 21 డిజబిలిటీలో ఏదో ఒక డిజబిలిటీకే పోతుంది. అందులో లర్నింగ్ డిజబిలిటీ పోతుందా, బిహేవియర్ డిజబిలిటీ అని ప్రవర్తన బాగలేదు వాడు, అది దాంట్లోకి పోతుందేమో, ఇంకే దేంట్లోకి పోతుందో మనకెందుకు? మనం ఆ దగ్గర ఉంటేనే మీరు కొట్టండి, వాడు అసొంటి వాడు అయితేనే కొట్టండి, పిల్లవాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితేనే మీరు ఓకే కొట్టండి, లేకపోతే ఎట్లా ఉందో అట్లా ఉంచండి. అయితే ఆల్రెడీ సిడబ్ల్యూఎస్ఎన్ అంటే యూడేస్లో మనం సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల్ని గుర్తించి కొంతమంది ఉన్నారని పెట్టినాం. ఆ లిస్టు మాత్రం వాళ్ళది ఖచ్చితంగా అది మనం కూడా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు పెట్టాల్సిందే. వాళ్ళకున్న డిజబిలిటీస్ అన్నిటిని కూడా గుర్తించాల్సిందే. ఆల్రెడీ మన మండలం మొత్తంలో 200 మంది ఉన్నారనుకుందాం సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు, ఈ లిస్టులో కూడా 200 మంది అయితే రావాల్సిందే. ఉంటే ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనం ఒక అర్థం చేసుకొని ఉన్నది తెలిసిన విషయాన్ని స్పష్టంగా మనం అయితే చేసుకుంటూ అయితే పోవాలి సార్. ఉంటే తప్పేముంది మేడం, 63 క్వశ్చన్లు ఉన్నాయి, ఒక క్వశ్చన్లో 10 క్వశ్చన్లు ఉండొచ్చు, తప్పేముంది? చదువులో ఉన్నారంటున్నాం. ఓకే ఈ సార్ మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పుడైతే ఉన్నది పెడదాం. రైట్ దట్ ఈస్ రైట్. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్ట్ ఇన్ ఆర్గనైజింగ్ హిమ్సెల్ఫ్ ఆల్సో టు కంప్లీట్ ఏ టాస్క్ ఆన్ టైం. ఒక టాస్క్ ఇస్తే టైంకు పూర్తి చేయలేకపోతుండు, ఇది కూడా ఒక డిజబిలిటీ. ఇప్పుడు 10 నిమిషాలలో ఒక పదంకి 10 పదాలు రాయరా అంటే అతను 4 పదాలే రాసిండు, 10 నిమిషాలు ఇచ్చినా కానీ డిజబిలిటీ. ఒక 2 వారాలు మినిమం 2 వారాలు గమనించాలి సార్. సార్ ఇది టైము ఓన్లీ నేను పదాలని నేను ఉదాహరణకు చెప్తున్నా, కానీ ఏ పని ఇచ్చినా సార్ తరచుగా నువ్వు ఎన్నిసార్లు ప్రతిసారి ఫెయిల్ అవుతుండు. ఏ పని ఇచ్చినా కానీ అసలు వాడు కొద్దిగా కూడా కంప్లీట్ చేయలేకపోతుండు. ఒక్కసారి చూస్తే ఇది వచ్చేది కాదు, ఒకసారి వానికి ఏదైనా కావచ్చు. నువ్వు గత కొన్ని రోజులుగా చూస్తున్నావు, నెలలుగా చూస్తున్నావు. సరే ఆ 21 డిజబిలిటీస్ కూడా ఏంటో కూడా చెప్తా, దాని దేని కిందకి వస్తుందో, ఏ క్వశ్చన్ దేని కిందకి వస్తుందో కూడా చెప్తా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సార్. ఓకే. ఈ స్టూడెంట్ ల్యాక్స్ ఏ సెన్స్ ఆఫ్ డైరెక్షన్, లెఫ్ట్ రైట్, అప్ అండ్ డౌన్, ఫ్రంట్ బ్యాక్. అంటే ఎడమ తెలిస్తే కుడి, లెఫ్ట్ కిందికి పైకి ఏది తెలుస్తలేదు, ఎన్నిసార్లు చెప్పినా. ఓకే, అది కూడా ఒక డిజబిలిటీ. ది స్టూడెంట్ రివర్సెస్ లెటర్స్ ఆర్ సింబల్స్ ఆర్ వర్డ్స్. ఇగో ఇవి కూడా ఇప్పుడు మళ్ళా పి బదులు క్యూ రాస్తుండు, బి బదులు డి అంటుండు. మన పిల్లలు చాలామంది అంటారు బిని డి అంటుంటారు, డిని బి అంటుంటారు. అలా ఎన్నిసార్లు చెప్పినా గత నెల రోజులుగా అట్లనే చేస్తుండు, అది డిజబిలిటీ అని. ఓకే సార్, ద ఎర్రర్స్ కమిటెడ్ బై ది స్టూడెంట్. నేను నిజానికి ఉబ్బరింపు అయితే ఎక్కువనే ఉంది కాబట్టి సాధ్యమైన తొందరనే కంప్లీట్ చేస్తా. హ్యావ్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ ఆర్ కన్సిస్టెన్సీ. కొద్దిగా సైలెన్స్ మెయింటైన్ చేయండి సార్, ఎందుకంటే మన విద్యార్థి చేసిన తప్పులు నిర్దిష్ట నమూనా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే కన్సిస్టెన్సీగా తప్పులు చేస్తుంటాడు. ప్లస్ను మైనస్ ఇంటూ డివైడెడ్ బై గుర్తుపట్టలేకపోతుండు. అంటే ప్లస్కు బదులు మైనస్ అంటుండు, మైనస్ను ప్లస్ అంటుండు, ఇప్పుడు ప్లస్ చేస్తే మైనస్ చేస్తున్నాడు. అలా తరచుగా చేస్తేనే, ఇవన్నీ కూడా తరచుగా చేస్తేనే, ఒక 1 మంత్ మనం గ్రహిస్తేనే. కళ్ళలోకి చూడడం, మాట్లాడే వ్యక్తి కళ్ళలోకి చూడడం, అతని వైపే చూడడం కష్టంగా ఉండడం. అంటే ది స్టూడెంట్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ మేకింగ్ ఐ కాంటాక్ట్ ఆర్ లుకింగ్ ఎట్ ద స్పీకర్. అతను ఎవరైనా మాట్లాడే వాళ్ళకి ఇట్లా చూడడం. ది స్టూడెంట్ ఎకోస్ ఆర్ రిపీట్స్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ బీయింగ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అతను కూడా మళ్ళీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అనడం. అంటే ఆన్సర్ చెప్పాల్సింది పోయి వాడు మళ్ళీ మన క్వశ్చన్నే రిపీట్ చేస్తుంటాడు అనుకో.
అలాంటి వాళ్ళు ఉంటేనే మన క్వశ్చన్ అడిగితే వాట్ ఇస్ యువర్ నేమ్ అని మై నేమ్ ఇది అని చెప్పాలి. మళ్ళీ వాట్ ఇస్ యువర్ నేమ్ అని అడిగితే అట్లా. దిస్ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ ఇంటరాక్టింగ్, మేకింగ్ ఫ్రెండ్స్, ప్లేయింగ్ విత్ పీర్ గ్రూప్ అస్ క్లాస్మేట్స్. దోస్తులతో కలవలేకపోతుండు, పీర్ గ్రూప్ తోటి ఉండట్లేదు, అతను కూడా డిజబిలిటీ. తర్వాత ది స్టూడెంట్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు డీల్ విత్ సడన్ చేంజెస్ ఇన్ రొటీన్, ఎగ్జాంపుల్ చేంజింగ్ ఇన్ క్లాస్ టీచర్, చేంజ్ ఇన్ క్లాస్ రూమ్ టైం టేబుల్, సీటింగ్ అరేంజ్మెంట్స్. రోజు ఇక్కడ కూర్చునేది, ఈ రోజు ఆడ కూర్చున్నాను అడుగుగా తట్టుకోలేకపోతుండు. రోజు ఒక టీచర్ వచ్చి కొత్తగా సార్ రాగానే ఆయన చూడంగానే ఏదో అంటే కొత్త పరిస్థితులకు సర్దుకోలేకపోతుండు. అలాంటి వాళ్ళు ఉంటే కూడా అది డిజబిలిటీ. ది స్టూడెంట్ ఎగ్జిబిట్స్ రిపిటేటివ్ మేనరిజం లైక్ హ్యాండ్ ఫ్లాపింగ్, నోడింగ్ హెడ్, ఫింగర్ మూమెంట్, రాకింగ్ బాడీ అండ్ వోకల్ రిపిటేషన్, సౌండ్ వర్డ్ ఫ్రేజెస్. అంటే తల ఊపడం, వేలి కదలిక, శరీర కదలిక, స్వర పునరావృతులు, మళ్ళీ వాటిని అన్నీ చేసిన దాన్ని మళ్ళీ చేయడం, రిపీటెడ్. ది స్టూడెంట్ కెన్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 వచ్చు, కానీ నెంబర్లను గుర్తుపట్టలేడు. ఒక 2 పెన్సిల్ ఇవ్వమ్మా అంటే ఇవ్వలేడు. ఆ అమ్మాయికి 1 to 100 మొత్తం వచ్చు, కానీ ఒక 3 పెన్సిల్ 2 పెన్నులు అంటే ఆ 2 పెన్నులు అనేది, ఆ 2 పెన్స్ అనేది అసలు కౌంటు తెలుస్తలేదు. అది కూడా ఒక డిజబిలిటీ. ది స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీస్ ఇన్ ఫాలోయింగ్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వైర్స్ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ బై నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఇన్స్ట్రక్టింగ్ ద హోల్ క్లాస్ ఓపెన్ యువర్ మ్యాథమెటిక్స్ బుక్స్ అని. ఇప్పుడు ఉదాహరణకు స్టాండప్ రాజు అని అన్నదాకా స్టాండప్ ఆల్ ఆఫ్ దమ్ స్టాండప్ అని అనుకోండి, అందరు లేస్తారు, కానీ ఆ అబ్బాయి లేవడో లేదో ఆ అమ్మాయి లేవదు. ఓపెన్ యువర్ బుక్స్ అనగానే అందరు ఓపెన్ చేస్తారు, ఆ అబ్బాయి ఓపెన్ చేయడు. పేరు పెట్టి ఓపెన్ చేయమన్న దాకా ఓపెన్ చేస్తలేడు అనుకో. అలాంటి వాళ్ళకు కూడా ఏదో డిజబిలిటీ అంటే జస్ట్ హియరింగ్ సంబంధించి ఏదో ఉంటేనే అతనికి వినపడలేదు. నెక్స్ట్, డ్యూరింగ్ స్టోరీ టెల్లింగ్ సెషన్ ది స్టూడెంట్ ఆల్వేస్ అపియర్స్ నాట్ టు బి ఇంట్రెస్టెడ్ వైల్ ఆల్ అదర్స్ ఆర్ లిజనింగ్ కీన్లీ. అందరు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక కథ చెప్తున్నాం, అందరు మంచి ఇంట్రెస్ట్ ఉంటున్నారు, వీడు అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఏమాత్రం ఫీలింగ్సే లేవు. అంటే అందులో ఏదో డిజబిలిటీ ఉంది. అంటే ఏదో బోర్ కొట్టే కథ చెప్తే అది కాదు, ఇంట్రెస్టింగ్గా నువ్వు ఏదైనా చెప్తున్నావు, అందరు ఇంట్రెస్టింగ్ వింటున్నారు, ఓరో ఒక్కరో ఇద్దరు వాళ్ళు అంటే మనం అతనికి టిక్ కొట్టాల్సిందే. ది స్టూడెంట్ రివర్సెస్ ప్రనౌన్స్ ఆర్ అవాయిడ్స్ యూజింగ్ ప్రనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వనామాలు ఉపయోగించడంలో కూడా అంటే మీరు హోంవర్క్ తీసుకొచ్చారా అని టీచర్ అడిగితే మీరు హోంవర్క్ తీసుకొచ్చారు, రాని మీ హోంవర్క్ తీసుకొచ్చారని ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడినట్టు ఉంటే. ది స్టూడెంట్ కెన్ రీడ్ ఫ్లూయెంట్లీ అండ్ రిపీట్ వర్బటిమ్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు నరేట్ ఓరల్లీ రైట్ ఇన్ హిజ్ ఆర్ ఓన్ వర్డ్స్. అంటే బాగా చదవగలుగుతుండు, కానీ రాయేసేటప్పుడు ఏమాత్రం రాయలేకపోతుండు. అనర్గళంగా మంచి పదాలన్నీ చదువుతుండు, కానీ ఏదైనా ఒక చిన్న పదాన్ని కూడా రాయలేకపోతుండు. అలాంటిది కూడా మరి ఒక డిజబిలిటీ కిందిగా ఉన్నది. ది స్టూడెంట్ ఆఫెన్ అపియర్స్ సాడ్ ఆర్ సీమ్స్ విత్ డ్రాన్ ఆర్ హ్యాస్ సివియర్ మూడ్ స్వింగ్స్ ఆర్ హ్యాస్ ట్రబుల్ ఫోకసింగ్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఆర్ హిజ్ ఓన్ సీట్. తరచుగా విచారంగా కనిపించడం, తర్వాత మానసిక కల్లోలం, అతని సొంత సీట్లో ఫోకస్ చేయడంలో మరి లేదా సమస్య ఉంటే కూడా ఇది కూడా ఒక డిజబిలిటీ. ది స్టూడెంట్ హ్యాస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్. ఇది అనుకోకుండా వెయిట్ తగ్గడం, అనుకోకుండా వెయిట్ పెరగడం. ది స్టూడెంట్ హ్యాస్ ది స్టూడెంట్ కంప్లైంట్స్ ఫ్రీక్వెంట్లీ అబౌట్ ఏక్ సచ్ యాజ్ హెడేక్ అండ్ స్టమక్ ఏక్. ఊకే ప్రతిసారి ఎప్పుడు తలనొప్పి వస్తుంది, కడుపు వస్తుంది అని నిరంతరం కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటే కూడా అది కూడా గుర్తించాలి. ది స్టూడెంట్ ఆఫెన్ హ్యాజ్ సూసైడల్ థాట్స్. ఆత్మహత్య చేసుకోవాలనే అలాంటి ఓడోడు తలకాయ కొట్టుకుంటాడు, ఓడని ఏమన్నా అనగానే పోయి కోసుకుంటుంటాడు. అలాంటి వాళ్ళలో ఏమైనా అలాంటి వాళ్ళు ఉంటే కూడా మనం గుర్తించాలి. మనం చిన్నప్పుడు చాలామంది పిల్లలకు పోయి అనంతరం వాడు పోయి తలుపులు గుర్తుంటాడు, తలకాయ దాన్ని కొట్టుకుంటాడు, దీన్ని కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే టిక్ జస్ట్ ఇట్లా అనాలి. దేశంలో ఇటువంటి వాళ్ళకి ఇంతమంది ఉన్నాను ఉట్టే జరసేపటి ఆ డేటా వచ్చేస్తుంది అంతే. ఇట్లా సూసైడ్ అనుకునే వాళ్ళకి ఇంతమంది ఉన్నారు, ఈ చదువు ఇంత చెప్పినా బీని డి అనుకునే వాళ్ళకి ఇంతమంది ఉన్నారు అని అది స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళకు ఇస్తారు. ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలని మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక
తర్వాత డ్రగ్స్, ఆల్కహాల్, ఎవరైనా డ్రగ్స్. తర్వాత ది స్టూడెంట్ అపియర్స్ టు బి డిటాచ్డ్ ఫ్రమ్ రియాలిటీ అండ్ లివ్స్ ఇన్ ఇమాజినరీ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ టు ఇమాజినరీ ఫ్రెండ్స్, అంటే వాస్తవికత నుండి వేరు చేయబడి ఊహాత్మక, అంటే ఏదో కళల ప్రపంచంలో ఆడు ఏదో ఏదో అయినట్టు ఊహించుకోవడం అన్నట్టు. ఇది తీవ్ర భయాందోళనకు గురి కావడం ఒకటి, అనుకోకుండా సడన్గా ఊపుకునే భయపడుతుంటాడు. తర్వాత ది స్టూడెంట్ ఎగ్జిబిట్స్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ బిహేవియర్ ఆర్ పర్సనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటింగ్ ఫ్రీక్వెంట్లీ, యూజింగ్ వెపన్స్. ఇక ప్రతిసారి అని ఫైటింగ్ చేయాలంటే ఇష్టం, ఇక ఎప్పుడు చూసినా ఇలా ఆవేశానికి పోవడం. సీరియస్లీ హర్ట్ అదర్స్, వేరే వాళ్ళని బాగా గాయపరిచే ప్రవర్తన ఉండడం అన్నట్టుగా వాడిని అంతా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళను మనం గుర్తించాలి. ది స్టూడెంట్ గెట్స్ ట్రెమర్స్ అంటే కండరాల సడలింపు, అంటే ఇది విద్యార్థి రిథమిక్ సంకోచం మరియు కండరాల సడలింపు ఏమన్నా ఉంటే, మరి రిథమిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్స్, కండరాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కదా. నెక్స్ట్, ఇన్ కంపారిజన్ టు అదర్ స్టూడెంట్స్ ది స్టూడెంట్ గెట్ ఈజీలీ టైర్డ్ ఆర్ ఫ్యాటిగ్డ్, అంటే ఇతరులతో పోలిస్తే ఊకనే అలసిపోతాడు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే గుర్తించాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఫ్రమ్ కట్స్ అండ్ ఇంజురీస్ హ్యాస్ మెనీ లార్జ్ ఆర్ డీప్ బ్రూసెస్ హ్యాస్ ఫ్రీక్వెంట్ అన్యూజువల్ నోస్ బ్లీడ్స్ వితౌట్ నోనే కాజ్. రక్తం, ముక్కు నుంచి రక్తం గారడం, ఇలాంటి అధిక రక్తస్రావం ఉన్న వాళ్ళని కూడా గుర్తించాలి. చేతులు కాళ్ళలో వాపు లేదా తరచుగా జ్వరం, ఈ చేతులు కాళ్ళు వాపు ఊకే ప్రతిసారి జ్వరం వస్తుంటుంది. ఇవే సార్ క్వశ్చన్లు అయిపోయినాయి. మరి ఈ క్వశ్చన్లకు సంబంధించి 21 డిజబిలిటీ ఉన్నాయి కదా, మరి ఈ క్వశ్చన్లు ఏ డిజబిలిటీస్ కింద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.